హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రెండు టెంపుల్స్ని కవర్ చేద్దాం. ఒకటి చిక్క తిరుపతి, రెండోది కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. అయితే మా ఇంటి నుంచి కరెక్ట్గా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చి 90 కిలోమీటర్స్ అనమాట. మా ఇంటి నుంచి మేము ఒక 6 మెంబర్స్ వెళ్తున్నామండి. అయితే 6 మెంబర్స్ వెళ్ళాలంటే ఒక 6 సీటర్ ఎస్యూవీ కావాలి. సో దానికి మేము దీపం క్యాబ్ని హైర్ చేసుకున్నాం. ఈ దీపం క్యాబ్స్ వాళ్ళు ఇన్నోవా పంపిస్తారనుకుంటే ఎర్టిగా పంపించారండి. అయితే మనకు తెలిసిందే థర్డ్ రోలో ఏంటంటే లెగ్ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది. కాకపోతే 5'7", 5'6" హైట్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే లెగ్ స్పేస్ థర్డ్ రోలో చాలా కన్వీనియంట్గానే ఉంటుంది. ప్రాబ్లం లేదండి. మీరు ఒకవేళ ఎర్టిగాలో వెళ్తే మాత్రం సేఫ్గానే అయితే వెళ్తారు. మొత్తానికి చిక్క తిరుపతి అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా గోపురం. అయితే ఈ చిక్క తిరుపతికి మేము ఇది థర్డ్ టైం అండి రావడం. సో మేము వస్తున్న ప్రతిసారి ఒక్కొక్క కొత్త గోపురాన్ని అయితే చూస్తున్నాము. సో ఈ గోపురం ఇంకా అండర్ కన్స్ట్రక్షన్‌లోనే ఉందనమాట. సో ప్రాబ్లమ్ అయితే లేదు. త్వరలోనే కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేస్తారు. వీళ్ళకి డొనేషన్స్ కూడా చక్కగా నీట్‌గానే అందుతున్నాయని చెప్పి అయితే అన్నారు. సో చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్. అదిగోండి చూస్తున్నారు కదా గోపురం. మేము అక్కడి నుంచే లోపలికైతే వచ్చామండి. అయితే ఆ గోపురం నుంచి మెయిన్ గోపురానికి నడవాల్సి వస్తుందండి. సో మాకు ఇక్కడ ఏంటంటే 2 దారులు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాము. అదిగోండి ఎదురుగుండా చూస్తున్నారు కదా, ఆ దారి నుంచి కూడా మనం లోపల రావచ్చంట. సో మాకు తెలియక మేము ఇంకో ద్వారం నుంచి అయితే వచ్చాము. సో మొత్తానికి ఇదిగోండి చూస్తున్నారు కదా చిక్క తిరుపతి మెయిన్ గోపురం ఇదే. ఇక మరొక విషయం ఏంటంటే చిక్క తిరుపతి అంటే చిన్న తిరుపతి అనమాట. సో ఇక్కడ మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాము. అంతేకాకుండా ఈ గుడిని చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ప్రజెంట్ ఏంటంటే మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి మనకి జనాలు చాలా తక్కువ మంది అయితే కనపడుతున్నారు. మనకు తెలిసిందే ప్రతి టెంపుల్లో కూడా లోపల గర్భగుడిలో మనం అయితే వీడియోస్ తీసుకోకూడదు. మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి అయితే ఒక వీడియో అయితే తీసాను అనమాట. మొత్తానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. సో ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ విశేషాలు ఏంటో కూడా మనం చూసేద్దాం. మొత్తానికి కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసిందండి. సో నేను కార్లో థర్డ్ రోలో కూర్చోవడం వల్ల మనకి వీడియో తీయడం అంతగా కుదరలేదు. సో మొత్తానికి బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ తీసాము. సో చూస్తున్నారు కదా అదే ఎంట్రన్స్ అనమాట. ఈ పార్కింగ్ లాట్ కూడా చాలా పెద్దదండి. సో ఈజీగా ఒక 50 కార్స్ అకామిడేట్ చేయొచ్చు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ఈ టెంపుల్‌కి 2 ఎంట్రన్స్‌లు అయితే ఉన్నాయండి. ఒకటి మెయిన్ ఎంట్రన్స్, రెండోది పార్కింగ్ లాట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మేమైతే పార్కింగ్ లాట్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్తున్నాం. సో మీరిప్పుడు చూస్తున్నారు కదా, సో ఇదే అనమాట లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఈ టెంపుల్ బయట మనకి శ్రీ కరుమారియమ్మ టెంపుల్ అయితే కనపడిందండి. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాతే మేము లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. మనకి ఎంట్రన్స్‌లోనే ఒక టికెట్ కౌంటర్ అయితే ఉందండి. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి వీళ్ళు 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో ఇదైతే తీసుకొని ప్రెజెంట్ మేమైతే లోపలికి వెళ్తున్నాం. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. అయితే మనందరికీ తెలిసిందే కోటిలింగేశ్వర అంటే ఇక్కడ కోటి లింగాలు ఉంటాయి అని చెప్పి కాబట్టే మనకిక్కడ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి అయితే పెట్టారు. కానీ ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ కోటి లింగాలు లేవండి. కేవలం 90 లక్షల లింగాలు మాత్రమే ఉన్నాయంట. సో రానున్న రోజుల్లో మిగతా 10 లక్షల లింగాల్ని కూడా వీళ్ళు ప్రతిష్ఠిస్తారంట. సో దీనికి కావాల్సిన ల్యాండ్ కానీ డొనేషన్స్ కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పి అయితే అన్నారు. సో త్వరలో కూడా ఆ లింగాల్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తారంట. ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ కోలార్ డిస్టిక్లో కమ్మసంద్ర అనే ఊర్లో ఉంది. ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఏరియా టోటల్గా 13 ఎకరాలు అనమాట. అంటే 13 ఏకర్స్. సో ఈ 13 ఏకర్స్లో కూడా మనకి 90 లక్షల ప్లస్ శివలింగాల్ని వీళ్ళు ప్రతిష్ఠించారు. ఈ 13 ఎకరాల్లోనే మరొక 11 టెంపుల్స్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. సో మనం వీడియో ముందుకెళ్ళి ఆ 11 టెంపుల్స్ కూడా మనం దర్శించుకుందాం. ఒకవేళ మీరు కూడా ఈ దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవాలనుకుంటే దానికి కావలసిన రుసుమును చెల్లించుకొని మీరు కూడా ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించవచ్చు.
ముందుగా మనం దర్శించుకోబోయే టెంపుల్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి. నార్మల్‌గా సిటీస్ అండ్ విలేజెస్‌లో మనం ఏంటంటే, ఈ శివుడు విగ్రహమనో, లేకపోతే వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఇలాంటి టెంపుల్స్‌ని మనం చూస్తూ ఉంటాం గానీ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వామి వారి టెంపుల్స్ అయితే మనం ఎక్కడా చూసుండం. సో, ఇక్కడ చూస్తున్న బ్రహ్మదేవుడి విగ్రహం చూస్తుంటే ఖచ్చితంగా గూస్ బంప్స్ అయితే వచ్చాయండి. సో, నేనైతే ఇప్పుడు వరకు నేనెప్పుడు కూడా బ్రహ్మదేవుడినైతే ఇలాగ చూడలేదు. సో, ఇలాగ దర్శనం చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. సో, మొత్తానికి దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసామండి. ఇంక నెక్స్ట్ మనం చూడబోయేది శ్రీ మంజునాథ స్వామి టెంపుల్. అంటే మళ్ళీ శివుడి టెంపులే. సో, ఏంట్రా బయట శివలింగాలుండి మళ్ళీ శివుడి టెంపుల్ ఏంటా అనుకుంటున్నారా? ఇక్కడ ఒక విశేషం ఉందండి. సో, మనకేంటంటే ఈ రాములు వారి కుమారులు లవకుశులు ఇక్కడికే వచ్చి శివుడికి అభిషేకం చేయిస్తూ ఉంటారని చెప్పేసైతే మనకిక్కడ వాళ్ళు చెప్పారనమాట. సో, ఇక్కడ కూడా శ్రీ మంజునాథ స్వామి వారిని దర్శనం చేసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా అయితే ఉంది. ఇక మూడవ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి. అయితే ఇక్కడ కూడా విగ్రహం చాలా పెద్దగా ఉందండి. అయితే మనకు తెలిసిందే లోపల వీడియోస్ తీసుకోవడానికి అనుమతించలేదు. సో, మొత్తానికి స్వామివారిని దర్శనం చేసుకొని మేమైతే బయటకొచ్చేసాం. ఇంక మేము దర్శనం చేసుకొని అలా ముందుకొస్తే నెక్స్ట్ వచ్చిన టెంపుల్‌లో మాకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు, అదేవిధంగా అయ్యప్ప, అదేవిధంగా అన్నపూర్ణాదేవి అండ్ రాఘవేంద్ర స్వామి వారైతే దర్శనం ఇచ్చారు. ఇక్కడ ముఖ్యమైనది చెప్పాలంటే ఎప్పుడైనా సరే అయ్యప్ప స్వామి వారు మనకేంటంటే ఫోటోల్లో మాత్రమే మేము ఎక్కువ చూడగలుగుతాం కానీ ఈయనకి విగ్రహాలు మాత్రం చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. సో, అలాగే అయ్యప్ప స్వామి వారి విగ్రహం చూడడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేవిధంగా మేము మంత్రాలయానికి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదండి. సో, రాఘవేంద్ర స్వామి వారి విగ్రహం కూడా చూడడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి ఈ టెంపుల్‌లో మేము ఎప్పుడు బయట కూడా చూడలేని విగ్రహాలు దర్శనం చేసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా అయితే ఉంది. అలా దర్శనం చేసుకొని బయటకొచ్చి ఇంకొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారైతే మాకు దర్శనమిచ్చారు. ఈ టెంపుల్‌లో మరొక హైలైట్ ఏంటంటే పెద్ద శివలింగం ఉంటుందండి. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ శివలింగం టోటల్‌గా 100 ఫీట్ హైట్‌లో అయితే కన్‌స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇలా కోటి శివలింగాల మధ్యలో 100 అడుగుల శివలింగం చూడడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా లేపాక్షిలో మనకి ఎంత పెద్ద నందీశ్వరుడు కనబడతాడో, అదే విధంగా ఇక్కడ కూడా ఒక నందీశ్వరుడిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి శనీశ్వరుడు కూడా దర్శనమిచ్చారండి. అయితే ఈ శనీశ్వర ఆలయంలో రకరకాల పూజలు కూడా చేస్తూ ఉంటారంట. అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారట. అయితే మనకు తెలిసిందేంటంటే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల శని దోషాల నుంచి విముక్తి కలుగుతాయి అని చెప్పైతే ఇక్కడ వారి నమ్మకం. మీరు చూస్తున్నారు కదా! ఇదే బయటకొచ్చే దారి. సో, మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి. సో, మా దర్శనం కూడా చాలా జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా కూడా ఉన్నాము. ఈ టెంపుల్ లోపలికెళ్ళి బయటికి రావడానికి మాకైతే 2 అవర్స్ సమయం అయితే పట్టింది. అంతేకాదండి మనం నార్మల్‌గా ఒక్క శివలింగం ఉన్న టెంపుల్‌కి వెళ్లి దర్శనం చేసుకురాగానే మనం చాలా ఆనందంగా అయితే ఉంటాము. అదేవిధంగా మీ కళ్ళ ముందు కోటి శివలింగాల్ని చూసుకొని దర్శనం చేసుకొని ఇంటికొస్తే మీకు ఇంకెంత ఆనందంగా ఉంటుందనేది ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఫ్రెండ్స్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లోపలికెళ్ళి బయటికి రావడానికి 2 అవర్స్ టైం పడుతుంది కదా! సో, చాలా ఆకలైతే మాత్రం ఖచ్చితంగా వేస్తది. సో, ఎవరైనా ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకునేటట్లయితే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ అయితే మాత్రం తీసుకురండి.
ఈ టెంపుల్‌కి రావాలని చెప్పి మేమైతే రీసెంట్‌గా అయితే ప్లాన్ చేసామండి. సో, స్వామివారి అనుగ్రహంతో మొత్తానికి ఈ దేవాలయాన్ని చూసే అదృష్టం అయితే కలిగింది. అంతే కదండీ! బెంగుళూరులో ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గానీ, ఈ దేవాలయానికి విజిట్ చేయండి తప్పకుండా. మీకొక మంచి అనుభూతి అయితే కలుగుతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పైతే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.